నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 ఏప్రిల్ 2026 ఆదివారం ఉదయం ఈరోజు వేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రవాదులకు సంబంధించిన ఒక లింక్ బయటపడ్డది. అయితే మనం ఇన్ని రోజులు ఏమనుకుందామంటే ఒక మతానికి సంబంధించిన కొంతమంది తీవ్రవాదులు మోపై అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి జిహాద్ అని ఒకటి పెట్టుకొని చాలామంది ప్రాణాలు తీయచ్చు. తీస్తే మనకు స్వర్గం అయినాక అక్కడ మనకు మంచి అది దొరుకుతుందని ఆశతోటి చేతురని అనుకున్నా. కానీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా తీవ్రవాదులు మోపారు. సరే, మగవాళ్ళకంటే 60-70 మంది అక్కడ అప్సరసలతోటి ఎంజాయ్మెంట్ ఉంటుంది అని వాళ్ళు ఎవడో దిమాగ్ లేనోడు చెప్తే తీవ్రవాదం వైపు మొగ్గి చేసారు. ఆడవాళ్ళకి ఏం దొరుకుతుందని చెప్తారు. ఆడవాళ్ళు అంటే కొంచెం ప్రత్యేకమైన అభిమానం ఉంటుండే. పాపం ఆడవాళ్ళు ఇంటి పని, వంట పని ఇవే చూసుకుంటూ ఉంటారు. తీవ్రవాదంతో వాళ్ళకి సంబంధం లేదు. పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసి ఎవడో ఓ తీవ్రవాద సంస్థ మాటలలో పడి పిల్లలు తీవ్రవాదులు చనిపోతారని తల్లులు బాధపడుతారని ఇన్ని రోజులు అనుకున్నా. కానీ మొన్న రీసెంట్లీ మా హైదరాబాద్లోనే ఒక మేడం గారు ఒక పెద్ద నెట్వర్క్ను స్థాపించి రిక్రూట్మెంట్ చేస్తుందంట తీవ్రవాద దాంట్లో. అంటే మనం ఎటు నుంచి వేసి దేశాన్ని ఖరాబ్ చేయాలి, ఇక్కడున్న ఐకమత్యతను ఖరాబ్ చేయాలి, అన్ని మతాలలో కులాలలో కలిసిమెలిసి బతికేటోళ్ళని ఖరాబ్ చేయాలి. నిజంగా వాళ్ళకన్నా కలిసిమెలిసి ఉండేటోళ్ళకు ఏదైనా సందర్భం వచ్చి ఏదైనా నష్టం జరిగినప్పుడు వానికి ఎవరి మీద ఏం నమ్మకం ఉంటుంది? మన అదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ సంవత్సరంలోనే దగ్గర కొన్ని 100 తీవ్రవాదాల లింక్స్ బయటపడ్డాయి. 100 అంటే ఏ వ్యవస్థలో చూసుకున్నా కానీ మనం మంచిగా బతుకుదాం సమాజంలో, ఎవరు చచ్చిపోయినా గదే బొందలకే పోతాం, మళ్ళీ పుట్టమో తెలియదు. ఎందుకు ఇవన్నీ అనుకునేటోళ్ళ పర్సంటేజ్ కంటే తీవ్రవాదులుగా తయారై దేశంలో ఎక్కడన్నా టెర్రరిస్ట్ అటాకులు చేసి అమాయక ప్రజలను చంపి స్వర్గం పోయినాక అక్కడ మనకు అప్సరసలు వస్తారు, మనల్ని మంచిగా చూసుకుంటారు అనే ఒక ఆశతోటి ఇంకా భ్రమల బతుకుతారు జనాలు. మీకంటే ముందు మీ తర్వాత మీరు ఎవడన్నా ఒక్కడు పైకోయి నేను ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఇట్లా కలలుగా చెప్తుండే, మీకు చెప్పటానికి కూడా తెలుసు సత్యం ఉండదు, తీసుకుపోయి అవతల వారెత్తారు అని. అయినా కానీ మీరు తీవ్రవాదం అని ఒక దాంట్లకు పిల్లలందరినీ, అమాయక పిల్లలను, పాపం వాళ్ళకు సరైన ఆలోచన విధానం లేకుండా వాళ్ళను మీ స్పీచ్లతోటి, మీ మాటలతోటి తీవ్రవాదం వైపు వాళ్ళని మళ్లించి వాళ్ళను అనవసరంగా మంచి జీవితాలు ఉన్న కుటుంబాలను రోడ్ల పాలు చేస్తారు. ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 100 మంది టెర్రరిస్టులను మన ఇండియాకి సంబంధించిన కొన్ని సంస్థలు పట్టుకున్నాయి. ఎంతసేపు నేను ఏదో సాధించిన, నేను చేసే ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా నేను స్వర్గానికి పోతా అనే స్పీచ్లు ఇచ్చి ఖరాబ్ అయ్యే వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే మాత్రం ఇప్పటికైనా మారు. మీకు మొన్న ఈ మధ్యకాలంలో గల్ఫ్ దేశంలో దుబాయ్లోనే అనుకుంటా మీ లెక్కనే ఏదో టెర్రరిస్టులకు సంబంధించిన ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. మన లెక్క జైల్లో కూర్చుని పెట్టుడు, మంచిగా తిండి పెట్టుడు, మీ తరఫున 10 మందిని అడ్వకేట్లను పెట్టుడు, మీకోసం ప్రభుత్వ ధనము దుర్వినియోగం చేసి అవేమి ఉండే ఆడ దొరికిండా? కలాస్ తీసుకుపోవాలి, కరెక్ట్ ఎంక్వైరీ చేయాలి, నిజాలు బయటకు తీయాలి, కథ పబ్లిక్లో తీసి చంపేయాలి. కలాస్ ఏం సాధించుతారు అసలు నాకు అర్థమవుతుంది. భూమి మీదకి వచ్చిన
మంచిగా సంసారం, కొన్ని రోజులు బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత సంసారం, తర్వాత వృద్ధాప్యం, తర్వాత తీసుకుపోయి బోధ పెడతారు కలాస్. ఇంతే. మళ్ళీ పుట్టమో తెలియదు. ఈ మాత్రం దానికి ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ అని ఆన్లైన్లో కలిసి వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి, చంపితే మనకు స్వర్గంలో మంచి మంచి అప్సరసలతోటి మనకు అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేటోళ్ళందరికీ మగవాళ్ళకంటే ఉంటారు, కానీ ఆడవాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందో అర్థమవుతుంది. మేము ఆడవాళ్ళు కూడా తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతారంటే మీరు ఈ దేశంలో ఉండద్దు. నిజంగా చెప్తాను. ఈ గడిచిన 10-15 సంవత్సరాలల్లో ఒకప్పటి భారతదేశం కాదు, బాగా చేంజ్ అయింది. మీరు ఇప్పటికైనా మారకుండా గదే తీవ్రవాదం వైపు చిన్నపిల్లలు అమాయకులను వాళ్ళకు మీరు ఇచ్చే స్పీచ్లతోటి డైవర్ట్ చేసుకుంటా వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తే మీకు ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడున్న వ్యవస్థ, మన దేశంలో ఇప్పుడు ఏదైతే వ్యవస్థ నడుతుందో ఆ వ్యవస్థ ఆ రోజులు పోయినాయి. వెనకటి సానుభూతి కూడా ఎవడు చూపెట్టే పరిస్థితి ఉండదు. ఊరంతా ఏకమై ఒక కుటుంబం, తీవ్రవాదానికి సంబంధించిన కుటుంబం ఆ ఊళ్ళో ఉందంటే ఆ ఊరంతా ఒక్కటై ముక్త కంఠంతో మిమ్మల్ని ఊర్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు, దేశంలోకి వెళ్ళి కూడా వెళ్ళగొడతారు. ఆ పరిస్థితి వస్తుంది. అందుకే మీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పిల్లలు తెలిసి అంటలేను నేను, చాలామందికి తెలుస్తలేదు. ఇప్పుడున్న టెక్నాలజీని మనం ఎట్లయితే ఇప్పుడున్న టెక్నాలజీల లొసగులు ఉన్నాయో దాని ద్వారా ఈజీగా దొరుకుతుంది. ఒక గ్రూప్ తయారు చేస్తారు, ఆ గ్రూప్లో కొన్ని మెసేజెస్ పెడతారు. ఎక్కడి నుంచో వస్తాయి ఆ మెసేజ్లు, ఇంటర్నేషనల్ అనుకుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న గ్రూప్లు అడ్మిన్ దాన్ని ఆ కోవకు సంబంధించిన కొంతమందికి అది షేర్ చేస్తాడు. ఆ గ్రూప్ సభ్యులలో ఒక 100 మంది ఉన్నారు అనుకోరి, ఒక్కడు దొరికినా 100 మందిని బయటకు తీస్తారు. మీరు పాత చాటింగ్ కొత్త చాటింగ్ అంతా బయటకు వస్తుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మారుర్రు. ఎందుకంటే సరే మీకు అవగాహన రాహిత్యం అనుకుందాం, మీకు నాలెడ్జ్ లేదు, చిన్నపిల్లలు తెలియక తీవ్రవాదం వైపు వేయరు. వాపస్ వచ్చి మంచిగా బతుకుర్రు అంతే తప్ప నేను అందులోకి పోయి నేను తలుచుకుంటే ఏమైనా వేయగలుగుతా, నేను ఈ దేశంలో ఉన్న ఇతర మతస్థులను చంపి నేను మంచిగా నాకు ఏదైతే పెద్దలు బోధించారో ఆ బోధన ప్రకారం నేను స్వర్గం పోయి ఎంజాయ్ చేస్తాను మాత్రం భ్రమల బతుకు. ఒకప్పటి భారతదేశం కాదు, బాగా మారిపోయింది. అప్పుడప్పుడు మనోళ్ళు మన బార్డర్లో ఉన్న సైనికులు చెప్తారు కదా, గర్మే గుస్కే మారింది, అట్లా ఉంటుంది పరిస్థితి. ఒకేసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.